వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఎస్ఎస్సి నుంచి మనకి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 835 పోస్టులతో ఒక భారీ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th ప్లస్ 2 ఇంటర్మీడియట్ లెవెల్ అర్హత ఉంటే చాలు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే అయితే మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసి ఎవరైతే ఉన్నత స్థాయిలో జాబ్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి నోటిఫికేషన్ చెప్పొచ్చు. సో మనకి ఇక వివరాలకు వస్తే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనకి May 17th వచ్చేసి అంటే ఎస్టర్డే అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నోటీస్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ కేటగిరీలో మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఢిల్లీ పోలీస్కి సంబంధించింది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ మనకి ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాన్ ఇండియా మొత్తంలో అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఎస్ఎస్సి ద్వారా అయితే ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక నోటిఫికేషన్ వివరాలకు వస్తే మనకు ఈ యొక్క జాబ్స్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి శాలరీ అనేది మనకి పే స్కేల్ లెవెల్ 4 ప్రకారం మనకి 25,500 రూపాయల నుంచి మీకు స్టార్టింగ్ అయితే శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి వేకెన్సీ అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి టోటల్గా 559 పోస్టులు ఉండగా అదే స్త్రీలకు వచ్చేసి 276 ప్లస్ అలాగే టోటల్గా వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా 835 వేకెన్సీ అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ పద్ధతులు అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో జనరల్ యూఆర్ కేటగిరీలో 217 పోస్టులు ఉండగా ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి 50 పోస్టులు, ఓబీసీకి 123, ఎస్సీకి 59, ఎస్టీకి 54 అయితే ఉన్నాయి. టోటల్గా మనకి ఓపెన్ కేటగిరీలో 503 పోస్టులు ఉంటాయి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి సంబంధించి 56 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే టోటల్గా మనకి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ కూడా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. బట్ ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్ళకైతే కొన్ని ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇందులో అయితే చెప్పాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్లో కింద గమనిస్తే మనకి డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మనకి 17 అంటే ఎస్టర్డే నుంచి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయితే అయింది. లాస్ట్ డేట్ వచ్చి మనకి June 16 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి సేమ్ 16 అయితే లాస్ట్ డేట్ June 16. సో ఫీజు పేమెంట్ వచ్చేసి మనకి 1 డే అయితే ఎక్సెంప్ట్ అయితే ఉంటుంది. సో ఇందులో ఎవరైతే ఫస్ట్గా ఎస్ఎస్సి 16వ తేదీలోపు అప్లై అయితే చేసుకుంటారో ఒకవేళ మీకు 16వ తేదీ ఏదైనా ఫీజు పేమెంట్ కాకపోయినా సరే 17వ తేదీ అయితే చేసుకోవచ్చు. బట్ 17వ తేదీ లాస్ట్ డేట్ ఉంది కదా అని చెప్పేసి మేము 17వ తేదీ అప్లై చేసుకుంటామంటే నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారు ఇందులో. సో మనకి జనరేట్ ఆఫ్ ఆఫ్లైన్ చలానా ఒకవేళ మీరు ఆఫ్లైన్లో చలానా తీయాలి అనుకుంటే ఫీజుకు సంబంధించి 18వ తేదీ అయితే లాస్ట్ డేటే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి 20వ తేదీ వరకు మనకి బ్యాంకింగ్ సంబంధించి వర్కింగ్ అవర్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి September 2022 అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ చెప్పారు. ఇక ఏజ్ లిమిట్ కింద విషయాన్ని గమనిస్తే ఇక్కడ చూసుకోవచ్చు. నేషనాలిటీ ఇక్కడ చూస్తే క్యాండిడేట్ మస్ట్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా సిటిజన్కి చెందిన అభ్యర్థి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు మహిళలు పురుషులు ఇద్దరు కూడా ఎలిజిబులే. అది కూడా 1/1/2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి. బార్న్ బిట్వీన్ గమనిస్తే మనకి 2/1/1997 నుంచి 1/1/2004 ఈ గ్యాప్లో మాత్రమే ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే వర్తిస్తుంది. ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 15 years అయితే ఉంటుంది. సో అలాగే మనకి ఇంకా ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ద క్యాండిడేట్స్ షుడ్ బి 10th ప్లస్ 2 పాస్ ఆర్ పాసెస్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్. ఇక్కడ ఏవైతే పోస్టులకి మీరు అప్లై చేసుకునే సమయానికి అంతా మీరు 10th ప్లస్ 2 పాస్ అయ్యింటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. 10th ప్లస్ 2 సీనియర్ సెకండరీ లెవెల్లో ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్ అయితే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి ప్రొఫెషనల్ అటెండెన్స్లో వచ్చేసి మనకి స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ 30 words per minute ఆర్ స్పీడ్ ఇన్ హిందీ టైపింగ్ 25 words per minute. అంటే మీకు హిందీ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉన్నా లేదా ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఏదో ఒకటి వచ్చి ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు అప్లై అయితే చేసుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి. ఇప్పటి నుంచి మీరైతే టైపింగ్ అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తే మీరు ఈ జాబ్స్ అయితే మీరైతే అచీవ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి.
అలాగే మనకు ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ మనకి బోనస్ మార్క్స్ అయితే కల్పిస్తాం కూడా అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ చెప్పారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వారికి 5% ఆఫ్ మార్క్స్ అయితే మనకి ఎగ్జామినేషన్లో యాడ్ అవుతాయి. బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3% ఆఫ్ మార్క్స్ అయితే మనకి ఎగ్జామినేషన్ యాడ్ అవుతాయి. అలాగే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వారికి మాత్రం 2% ఆఫ్ మార్క్స్ అయితే ఎగ్జామినేషన్ మనకి యాడ్ అవ్వడానికి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ సర్టిఫికేట్స్ ఉన్న వారికి ఎగ్జామినేషన్లో ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అలాగే మనకు వెయిటేజ్ ఆఫ్ అడిషనల్ మార్క్స్ వచ్చేసి మనకి ఎవరైతే ద వెయిటేజ్ ఆఫ్ అడిషనల్ మార్క్స్ షాల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ పాసింగ్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ అవార్డెడ్ బై ద రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ నుంచి మీరు ఒకవేళ సర్టిఫికేట్ పొంది ఉంటే మీకు ఇక్కడ అడిషనల్గా మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఇక్కడ డిస్టింక్షన్ లెవెల్లో 5% ఆఫ్ ఎగ్జామినేషన్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్ క్లాస్లో మీరు పాస్ అయి ఉంటే 4% ఆఫ్ మార్క్స్, సెకండ్ క్లాస్ అయితే 3% ఆఫ్ మార్క్స్ యాడ్ అవుతాయి. పాస్ క్లాస్లో అయితే మీరు సర్టిఫికేట్కి జస్ట్ వచ్చి ఉంటే 2% ఆఫ్ మార్క్స్ మీకు యాడ్ అవుతాయి. ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మనం అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పారు. సో ఈ పోస్టులు అన్నిటి కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు అయితే పెట్టుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీజు కూడా అయితే మనకైతే ఉంటుంది. సో 100 రూపీస్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్స్ సర్వీస్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ యాక్సెప్టెడ్. సో ఇక్కడ ఎవరైతే ఉంటారో అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ పీడబ్ల్యూడి అలాగే రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఫీజు అయితే యాక్సెప్టెడ్ ఉంటుంది. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రం 100 రూపీస్ మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో అది కూడా మనం చలాన ద్వారా అయితే పే చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో డైరెక్ట్గా మీరు పేమెంట్ కూడా అయితే పెట్టుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కింద చూస్తే మనకి సొంత రాష్ట్రంలో మనకి ఇక్కడ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడికో వెళ్ళి ఎగ్జామినేషన్ రాయాల్సిన పరిస్థితి అయితే లేదు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకు ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయంటే కన్నా చీరాల, గుంటూరు, కాకినాడ, అలాగే కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అయితే మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారికి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. అలాగే మనకి తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ ఈ 3 ప్రాంతాల్లో మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. సో మీరు ఇంకా చెన్నై కావచ్చు, కర్ణాటకలో కూడా మేము ఎగ్జామినేషన్ రాసుకుంటామంటే అక్కడ కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆప్షన్ పెట్టుకునే దానికి ఛాన్స్ ఉంది. సో ఈ పోస్టులన్నిటి మనకు ఎలా భర్తీ చేస్తారు అంటే ఇక్కడ వచ్చేసి మనకి సెలక్షన్ క్రైటీరియా కింద చూస్తే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బై ఎస్ఎస్సి ద్వారా మనకి ఫస్ట్ ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే ఉంటుంది 100 మార్క్స్కి గాను. తర్వాత మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటాయి. అది కూడా మనకి ఢిల్లీ పోలీస్ ఆధ్వర్యంలో. ఇది క్వాలిఫై అయిన వారికి నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది మనకి ఇందులో, అది కూడా 25 మార్క్స్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్ బై ఢిల్లీ పోలీస్. సో ఈ విధంగా మనకి సెలక్షన్ క్రైటీరియా అయితే ఉంటుంది. సో ఆల్ క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ షాల్ బి పుట్ త్రూ ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ 1.5 hours 90 minutes అయితే మనకైతే టైం అయితే ఇస్తారు. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ ఏమైనా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంటే కదా నెగిటివ్ మార్కింగ్ అయితే 100% ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి చెప్పారు. 0.5 మనకి మార్క్స్ అయితే ఉంటాయి. అంటే 2 క్వశ్చన్స్ మీరు తప్పు చేసినట్టు మీకు 1 మార్క్ అయితే ఇక్కడ లెస్ అయ్యడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ కూడా వచ్చి మనకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి తెలుగులో అయితే ఎలా ఉండదు, ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే. సబ్జెక్ట్ ఇక్కడ మనకి సిలబస్ ఏంటి అని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు. సో జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బేసిక్ ఆర్థమెటిక్ స్కిల్స్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ విభాగంలో 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ మీద 25 క్వశ్చన్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూ అండ్ వెబ్ బ్రౌజర్ ఎక్సెట్రా మీద మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్కి. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్కి ఇక్కడ 100 మార్క్స్ అయితే ఉంటాయి. బట్ మనకి 90 minutes మాత్రం ఇక్కడ టైం డ్యూరేషన్ అయితే ఇస్తారు. సో మనకి మీరు ఎగ్జామినేషన్లో ఏ ఒక్క క్వశ్చన్ తప్పు రాసినా సరే మీకు అక్కడ ఒక హాఫ్ మార్క్ అయితే కట్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ ఏంటి క్లియర్గా మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ వైజ్ ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకుంటారో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగం అనేది, సో మీరు వన్స్ ఒకసారి ఈ యొక్క మొత్తం లిస్ట్ అయితే చెక్ చేసుకోండి, సిలబస్ ఏమేస్తున్నారు, సో దేని మీద మనకి బేస్ చేసుకుని ఉంటుందని చెప్పేసి. అలాగే మనకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ క్వాలిఫైయింగ్లో వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి అప్ టు 30 years వాళ్ళకి వచ్చేసి 1600 meters రన్నింగ్ అయితే ఉంటుంది, 7 minutes క్రాస్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి మనకి 12.5 feet అయితే ఉంటుంది, హై జంప్ 3.5 feet అయితే ఉంటుంది. అబోవ్ 30 to 40 years స్టూడెంట్ ఎవరైతే ఉంటారో
వారికి 8 మినిట్స్ టైం ఇస్తారు. 1600 మీటర్స్ రన్నింగ్ క్రాస్ చేయడానికి 12.5 ఫీట్ లాంగ్ జంప్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. హై జంప్ 3.5 4. అదే అబౌవ్ 40 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 9 మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ ఇస్తారు. 1600 మీటర్స్ని క్రాస్ చేయడానికి 10.5 ఫీట్ని వాళ్ళు లాంగ్ జంప్ క్రాస్ చేయాల్సింది. హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్ అయితే మీరు క్రాస్ చేస్తారు. అలాగే మనకి ఫీమేల్ కెనర్స్ వాళ్ళు కూడా సేమ్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఫిజికల్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ ఏమైతే డీటెయిల్స్ ఇచ్చారో సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ అప్ టు 30 ఇయర్స్కి వచ్చేసి 800 మీటర్స్ని 5 మినిట్స్లో వీళ్ళు క్రాస్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ అయితే 9 ఫీట్స్, హై జంప్ అయితే 3 ఫీట్స్లో వీళ్ళైతే మొత్తంగా అయితే క్రాస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు ఫిజికల్ మెజర్మెంట్ మేల్ అండ్ ఫీమేల్కి వచ్చేసి ఇక్కడ హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ అయితే ఉన్నది. రిలాక్సబుల్ బై 5 సెంటీమీటర్స్ ఫర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అలాగే చెస్ట్ ఎంత ఉండాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 78 సెంటీమీటర్స్ ఉండాలి. 82 సెంటీమీటర్స్ అది కూడా మనకి 4 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అవ్వాలని చెప్పేసి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి ఫీమేల్ కెనర్స్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకి ఫిజికల్ అండ్ మెడికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో ఎవరైతే 10th+2 అర్హత కలిగిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. సో సొంత రాష్ట్రం నుంచి మీరైతే ఎగ్జామినేషన్ కూడా అయితే రాసుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన విషయంలో మనం ఏదో నార్త్ అంటే హిందీ స్టేట్స్కి వెళ్ళేసి ఎగ్జామినేషన్ రాసుకోవాల్సిన పరిస్థితి మనకి ఇక్కడైతే లేదు కాబట్టి కాబట్టి ఇంపార్టెంట్ డేట్స్ మనకి లాస్ట్ నెక్స్ట్ మంత్ 16వ తేదీ వరకు మనకి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఇమీడియట్గా ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో అప్లై చేసుకోండి. మనకి ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్స్ ఎక్కడ డౌన్లోడ్ అయితే ఉంటాయి కదా, ఏదైతే మనకి ఎస్ఎస్సి వెబ్సైట్ ఉందో ఆ యొక్క వెబ్సైట్ నుంచి మాత్రమే మనకి ఆన్లైన్లో హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యే ముందు మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.